మొన్న ఫస్ట్ వీడియో పెట్టిన రోజే 50 మంది దాకా ఒక్క రోజే జాయినింగ్ అయ్యారు. అబ్బబ్బా! ఏంటంటే ఇంకా మొత్తం ఇందులో దాంట్లో ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా సార్? ఏం సార్? దీంట్లో ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా? ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ కామర్స్ కాబట్టి దీనికి సర్టిఫికెట్లు, లైసెన్సులు మొత్తం ఉన్నాయి అనమాట. ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. హ్మ్. ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి రన్నింగ్లోనే ఉన్నది. అంతా హ్మ్. అఫీషియల్గా ఇప్పుడు పూర్తిగా అన్నీ రెడీ అవుతున్నాయి. మళ్ళీ హ్మ్. దీనికి ఆటోమేటిక్గా ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారు. సార్. మొత్తం పెద్ద పెద్ద లీడర్స్ అందరు కూడా ఇంకా స్పాట్ లోన్, ఈ మిగతా లోన్స్ అన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి దీంట్లోకి వచ్చేస్తున్నారు కనకాట్లోకి. హ్మ్. ఇందులో మనం ఎంటర్ అయినా ఇంక తిరిగి ఉండదు అనమాట. ఎందుకంటే ఇంకా రాను రాను స్పాట్ లోన్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ మొత్తం ఇంకా ఏ నెట్వర్క్ లోకి పోకుండా కనకట్లోకే జాయినింగ్ అవుతారు అంతా కూడా. అవును. ఎందుకంటే అన్ని కాన్సెప్ట్ ఒకటే ఉంది. అన్ని కాన్సెప్ట్ ఒకటే ఉన్నప్పుడు ఇంకా స్పాట్ లోన్ లాగానే అన్నీ అవుతాయి కాబట్టి ఇక దాన్ని వదిలి ఎన్ఆర్ ఎట్లున్నారు సార్? ఎన్ఆర్ కూడా పర్లేదు, కాకపోతే సేమ్ కాన్సెప్ట్ కాబట్టి కొంతమంది భయపడుతున్నారు అనమాట. దానికంటే కూడా బెటర్ ఇది కానీ ఎన్ఆర్ మనీ అని. సర్క్యులేషన్ అంటే డౌటే ఉన్నది ఇప్పుడు. అదే అందుకనే కెన్కాట్లోకి ఎక్కువ ప్రవేశాలు జరుగుతున్నాయి. అంటే ఇంకా సేమ్ కాన్సెప్ట్లు అన్నాయి మొత్తం పక్కన పెడుతున్నారు. అదే అని స్పాట్, బిడ్జి అని ఇంకా ఇలా చాలా చాలా వచ్చింది, మనీ వ్యూ అని. ఇవన్నీ కూడా ఇంకా స్పాట్ లోన్ టైప్ ఉండబట్టి మొత్తం అవి వచ్చేసి ఇట్లలోకి వచ్చేస్తున్నారు అనమాట కెన్కాట్లోకి. ఎందుకంటే ఇంక దీంట్లో ఈ కామర్స్, ఇంక దీంట్లో ఆల్రెడీ వాటిలాగా నాన్ వర్కింగ్ కాకుండా వర్కింగ్, మనం ఏంటి జాయినింగ్లు వాటిలాగా మనకి ఏదో లోన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోన్ రావాలి, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోన్ రావాలి, అట్లా లేకుండా దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా అనమాట. ఈ రోజే మనం టార్గెట్ చేస్తే ఈ రోజే మొదటి లోన్ ఓపెన్ అయింది, రెండో ఓపెన్ అయ్యింది, 3 ఓపెన్ అయింది, 4 ఓపెన్ అయింది, మొత్తం ఒకే రోజు చేసుకున్నా కానీ మనం ఒకే రోజు ఓపెన్ అయింది మన టీం ఉంటే. ఇమ్మీడియట్లుగా అన్ని లోన్లు ఓపెన్ అవుతున్నాయి. అందులో ఇబ్బంది లేకుండా ఈ కామర్స్ సిస్టమ్ ఉన్నది. దీనికి టైమింగ్ ఏం లేదు. మనం వర్క్ చేసుకుంటే ఈ రోజే అన్ని లోన్లు ఓపెన్ అవుతాయి. దేంట్లో మనకి 2000, 3000 లాగా విత్రాలు కాదు. ₹1,00,000 ఉంటే 10 లక్షల రూపాయలు విత్రా అయితే, 10 లక్షలు అంటే 10 లక్షలు విత్రాలు అవుతుంటాయి. అన్నీ కూడా ఇమ్మీడియట్లీగా విత్రాలు అవుతున్నాయి. అంతే, ముగ్గురు జాయినింగ్ చేసుకుంటూ మనకు కావాలంటే మన డౌన్ లైన్ కూడా మనకి ఎక్స్ట్రా వచ్చిన జనాల్ని సపోర్ట్ చేసుకుంటూ అందరికి లోన్లు వచ్చేటట్టు చేసుకుంటూ అందరికి క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటే చాలు. ఒక సిస్టమ్ లాగా మొత్తం మనం ఒక్కలమే చేసుకున్నా కానీ మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది. కానీ అలా చేసుకుంటే మన డౌన్ లైన్ పర్సన్కి మనం ఎక్కువ హెల్ప్ చేయడానికి కూడా వీలు ఉండదు అనమాట. అందుకని వాళ్ళకి కూడా చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే నేర్పాలన్నమాట. అంటే ఎవరు ముగ్గురు వాళ్ళు తెచ్చుకునే విధంగా నేర్పేసాము అని అంటే ఇంక మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోతుంటది. మనకి వితరవాట్లలో ఏంటంటే మనకి లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అయితే మనకి అమౌంట్ వస్తుంది. దీంట్లో మనకి లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్తో సంబంధం లేదు. మీరు వేసుకున్న ముగ్గురులోంచి ఏ ఒక్క పర్సన్ వర్క్ చేసుకుంటే వెళ్ళిపోయినా కానీ మీకు జనాల కౌంటింగ్ వచ్చే చాలు దాంట్లో. అంతే. ఫస్ట్ ముగ్గురు అనేది లెక్క ప్రకారం ముగ్గురు వస్తారు. తర్వాత రెండో కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గురికి ముగ్గురు చొప్పున ఎంత వస్తుందో అంతమంది 9. తర్వాత 9 మందికి 9 ఇంటూ మళ్ళీ ముగ్గురు, ఒక్కొక్కరు ముగ్గురు 27. మనకి దీంట్లో ఎలా అంటే సిస్టమ్ స్టార్టింగ్ ఒక పర్సన్ ఐడికి ముగ్గురు డైరెక్ట్గా ఉంటే మనకి ఫస్ట్ తాళాలన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎన్ని తాళాలు అన్ని తాళాలు ఓపెన్ అయిపోతే ఇంకా తాళం పడతం ఉండదు. ఆ తాళం తీసిన తర్వాత ఏ ఒక్క పర్సన్ వర్క్ చేసుకుంటున్నా, ఇప్పుడు మనం చేర్పించినోడే కాకుండా మనం చేర్పించినోడు తర్వాత అతను ఎవరు 5గురు చేర్పించేసి వదిలేసిండు, ఆయన వదిలేసిండు. ఆయన చేర్పించిన 5వ వాడుగా అయినా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వాళ్ళు మీకు నెక్స్ట్ లోన్లో 9 కౌంట్ కాగానే 9వ డోర్ ఓపెన్ అయిపోయి మీకు ఇమ్మీడియట్గా లోన్ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళల్లో ఎవరు వర్క్ చేసుకుంటున్న 27 మంది కౌంట్ కాగానే 3వ లోన్ ఎంపడే ఇమ్మీడియట్గా ఓపెన్ అయిపోతుంది, లోన్ వచ్చేస్తుంటది. మనకి ఇంకెక్కడ మ్యాచింగ్ అవ్వాల్సిన పని లేదు. దీంట్లో జనాలు జాయినింగ్ అయితే చాలు. అది కూడా నువ్వు డైరెక్ట్ చేయాలని లేదు. నువ్వు డైరెక్ట్ చేయాల్సింది ఓన్లీ ముగ్గురు మాత్రమే. ఆ ముగ్గురు చేసినవారంటే మనకి అన్ని పర్మిషన్లు మన చేతికి వచ్చినేసినట్టు. ఇక మనం ఎక్కడా కానీ ఇంకొక ముగ్గురిని మనమే చేర్పించాలి, ఇంకొకరిని మనమే చేర్పించాలి అనేది లేకపోయినా మన డౌన్ లైన్లు ఎవరు చేర్పించుకుంటూ వెళ్ళినా కానీ మీకు లాకులు ఓపెన్ అవుతూ లోన్లు వచ్చేస్తుంటాయి. తీసుకున్న ప్రతి లోను మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా ఎవరి ద్వారా వచ్చిన అమౌంట్ కూడా మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఇప్పుడు మనం స్టార్టింగ్ తీసుకున్న 3000 వచ్చేసింది. ఆ 3000 మనం ఇంకా కట్టాల్సిన పని లేకుండా మనం వదిలేసి వెళ్ళిపోతాం. అసలు కంపెనీనే వదిలేసి వెళ్ళిపోతాం.
వదిలేసి వెళ్ళిపోయినా మీ డౌన్ లైన్ పర్సన్ కనుక వర్క్ జరుగుతూ ఉంటే ఇమ్మీడియట్లీ మీకు నెక్స్ట్ లోన్ ఓపెన్ మీకు కమిషన్ వచ్చేస్తూనే ఉంటుంది. బాగున్నది. అంటే మనం కట్టాలి కదా మరి 3,000 అది ఎవరు కట్టాలా? అది మనకి నెక్స్ట్ లోన్ 5,000 వస్తుంది కాబట్టి అంటే లోన్ పెరుగుతూ వస్తుంటుంది. ఆ పెరిగిన అమౌంట్ లోంచి మిగతాది వాడు కట్ చేసుకొని మనకి అమౌంట్ ఇస్తుంటాడు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న 3,000 మీరు వర్క్ చేసినా చేయకపోయినా 5,000లోంచి వాడే కట్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ మనకి ఇచ్చేస్తుంటాడు. తర్వాత ఇవి కట్ చేసుకుంటాడు. 3వ లోన్ వస్తుంటది. అయినా మీరు ప్రమేయంలో వర్క్ చేయట్లేదు, మీ పని మీరు చేసుకుంటూ మీరు ఎక్కడో ఉండిపోయారు. అయినా కానీ మీకు లోను మీకు 3వ లోన్ ఓపెన్ అయిపోయింది. మీరు 2వ లోన్ ఇంత తీసుకున్నారు అంత నేను కట్ చేసుకుంటున్నాను, మిగతా అమౌంట్ నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి మీకు ఇచ్చేస్తుంటాడు. మీరు దాన్ని విత్డ్రా చేసేసుకోవచ్చు. అది కూడా మీరు కట్టలేదని ఎవరు అడగరు. మీరు కట్ చేసుకునేదే కాకుండా మామూలుగా లోన్లోంచి మనకి ఇచ్చిన లోన్ కట్ చేసుకొని ఇచ్చేస్తుండ్రు. అది కాకుండా మనకి 3వ లెవెల్లో మనకి 21 మంది మనుషులు యాడ్ అవుతున్నారు కదా. ఒక్కొక్క మనిషి నుంచి 100 రూపాయలు యాడ్ అవుతుంటది అనమాట. అంటే 2100 ఇది వస్తుంటది. అందులో 7,500 వచ్చినప్పుడు 5,000 కట్ చేసుకొని మనకి 2,500 ఇస్తుంది కదా. అది 2,500, ఇది 2100, మళ్ళీ 4,600 దాకా మళ్ళీ మనకు వచ్చేస్తూనే ఉంది. అంటే లోన్ అమౌంట్ మనకి ఎంత వస్తుందో అంతగా మనకు వచ్చేస్తూనే ఉంది. ఇక తిరిగి ఉండదు అనమాట. మనం ఎక్కడ కట్టేది లేదు. కమిషన్ల మీద కమిషన్లు వస్తుంది, లోన్కి లోన్ వస్తుంది. మళ్ళీ నువ్వు కట్టలేదు అని చెప్పేసి నీ ఐడి బ్లాక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనం సొంతగా ఏం కడతలేదు. ఇక మనం మర్చిపోయినాం అనుకున్నా, మర్చిపోలేదు అనుకున్నా, మనం కట్టకపోయినా కంపెనీ వాడే కట్ చేసుకొని నీ అమౌంట్ నీకు ఇస్తుంది కాబట్టి నీ ఇష్టమైతే విత్డ్రాల్ చేసుకుంటూ లేకపోతే అందులోనే పెట్టుకుంటారు. అది వాడు తీసుకునేది లేదు. మీరు కట్టాల్సిన పని లేదు. కట్టాల్సిన పని లేనప్పుడు ఇంకేముంది, వాడు మన ఐడి ఎట్ట బ్లాక్ అయిపోయిందిగా. అదే అనమాట. ఇప్పుడు మనకి మిగతా అన్నిట్లలో మనం కట్టాలి లేకపోతే మనం వర్క్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏంటంటే కొంత వర్క్ చేసి టీంని అలర్ట్ చేసినా చాలు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్తే చాలు మీకు ఈ విధంగా వస్తుందని. ఆటోమేటిక్గా మనం ఎక్కడ తిరిగి కట్టాల్సిన పని లేకుండా అమౌంట్లు విత్డ్రాల్ మాత్రమే పెట్టుకునే పని ఉంటుంది. అందుకని మనకి మిగతా వాటిని అన్నింటిని వదిలేసి దీంట్లోకి జనాలు ఎక్కువ రావడానికి ఇష్టపడతారు అనమాట. ప్రొడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఏమేమి వస్తువులు ఉంటాయో సేమ్ అలాంటి దీంట్లో కూడా ఉంటాయి అనమాట. అంటే మనకి ఇంకా ఈ కామర్స్ ఓన్లీ అమెజాన్ మనం ఒక రకంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో చేస్తున్నట్టు. ఉన్న సైట్ ఉంది. దీనికి యాప్ కూడా ఉంది. కెన్కార్డ్ అని యాప్ కూడా ఉంది. యాప్లో కూడా మన మొబైల్స్ ఉంటాయి, ఫర్నిచర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఇంటికి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి. తర్వాత మనకు వచ్చిన అమౌంట్ రీఛార్జ్లు చేసుకోవడానికి కూడా అవకాశం చేసుకొస్తున్నారు. ఇంకా అన్ని రకాలుగా అయితే ఒక రకంగా మనం అమెజాన్ లాంటి దాంట్లో చేస్తున్న కింద లెక్క అనమాట దీంట్లో ఉంటాయి. ఇంకా అది అవును వెళ్ళిపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే మనకి ప్రోడక్ట్ బేసిక్ మీద నడుస్తుంది. మనం కావాలని కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కొన్న దాంట్లో నుంచి కూడా మనకి ఎంతో కొంత కమిషన్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ మనం ఎంటర్ అయిన తర్వాత మనకి కొన్ని కూపన్ల రూపంలో కూడా వస్తాయి అనమాట. ఆ కూపన్లు కూడా దాంట్లో వాడేసుకుంటే మనకి కమిషన్లో తగ్గుతూ ఉంటుంది ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు. ఎక్కడా కానీ మనకైతే లాస్ ఉంటుంది అనమాట. మనం స్టార్టింగ్ పెట్టే అమౌంట్ మనకి ఫస్ట్ లోన్లోనే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. అయితే మనం ఒక అమౌంట్ని డబుల్ అమౌంట్ రావాలనుకుంటేనేమో 1+3 అని చెప్పేసి 4 ఐడీలు మన సొంత ఐడీలు వేసుకొని తర్వాత మిగతా వాళ్ళని జాయిన్ చేపిస్తున్నాం. అప్పుడు మనకి రోజు మొత్తంలో మనం ఒక ఐడి కింద 1,000 రూపాయల వర్క్ చేస్తే 2,000 మనకి చేతికి వస్తాయి అనమాట. మామూలుగా సింగిల్ ఐడి ఉన్నప్పుడు మనం వర్క్ చేస్తే 1,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే డబుల్ ఐడి ఉన్నప్పుడు ఏ ఐడి కింద వర్క్ చేసినా కానీ మనకు 2,000 అమౌంట్ వచ్చినట్టు. ఒక 1,000 రూపాయలు పని చేస్తే 2,000 వస్తుంటుంది. 10,000 వర్క్ చేస్తుంటే 20,000 వస్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఐడికి దానిపైన ఉన్న ఐడికి రెండింటికి వస్తుంటుంది అనమాట, యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం దాని కింద ఉన్న ఐడి కింద 10 మందిని జాయినింగ్ చేస్తే 1,000 రూపాయలు వస్తుంది. అంటే ఇది 1,000 రూపాయలు ఈ ఐడికి వస్తుంది. పైన ఉన్న ఐడికి కూడా 10 మంది యాడ్ అయ్యి ఉన్నారు కాబట్టి దానికి 1,000 రూపాయలు వస్తుంది. దీనికి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ లేదు కాబట్టి మనం 2వ ఐడి కింద వర్క్ చేస్తూ ఉంటే దీనికి ఎంత అమౌంట్ ఇది సంపాదించుకుంటే అంత అమౌంట్ దానికి వస్తుంటుంది. మళ్ళీ ఇంకొక ఐడి కింద మనం వర్క్ చేస్తుంటే ఇది ఎంత అమౌంట్ వస్తుందో పై దానికి అంత వస్తుంటుంది. మళ్ళీ 3వ దాని కింద ఎంత చేస్తానో అంతా దానికి వస్తుంటుంది. అంటే ఈ 3 ఐడీలకి ఈ రోజే మనం 1,000 చొప్పున 3,000 వచ్చేటట్టు దీని కింద చేస్తే వీటి పైన ఉన్న మెయిన్ ఐడికి మనం ఏ వర్క్ చేయకుండానే 3,000 వచ్చేసి ఉంటాయి. అంటే మనం 3,000 వస్తాయి. మనం కష్టపడతలేదు, ఒక ఐడి కింద వర్క్ చేస్తున్నాం. ఆ ఒక ఐడి కోసమే మనం కష్టపడ్డా కానీ దీనికి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ లేకుండా పైన దానికి కూడా యాడ్ అవుతుంది కాబట్టి
అమౌంట్లు దానికి పడుతుంటాయి అనమాట. అంటే మనం ఈరోజు 3000 వరకు చేసేస్తే మనకి సింగిల్ ఐడి మీద 3000 అమౌంట్ వస్తే ఈ సిస్టమ్ 1+3 ఆప్షన్లో ఉంటే మనకి డబుల్ వెనకాలన్నమాట మొత్తం కూడా అవును. ఇబ్బంది లేకుండా. అంటే మనం లీడర్గా వర్క్ చేసుకోవాలి, గట్టిగా చేసుకుంటాం, మనం చేసుకున్నాం దమ్ము ఉంది మనకి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని మనం మోటివేషన్ కనుక చేస్తే ప్రతి ఐడికి కూడా మనకి ఫస్ట్ లోన్ ఓపెన్ అయిందంటే మనకి అమౌంట్లు వచ్చేస్తాయి. మన అమౌంట్లు మనం ఫస్ట్ పెట్టిన అమౌంట్లు వచ్చేస్తాయి. ఈ తర్వాత వచ్చే అమౌంట్లన్నీ ఇంక ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం కూడా కమిషన్లే. మనం ఎవరు వర్క్ చేసుకుంటూ వెళ్ళినా ఇప్పుడు మీరు రెండో ఐడి కింద ఏ ఒక్క పర్సన్ వర్క్ చేసుకుంటూ వెళ్ళినా వారు ఒక్కొక్కరిని వేసినా కానీ మీకు ఇద్దరితో సమానం అనమాట. ఎందుకంటే దానిపైన ఐడి కూడా మీదే కాబట్టి రెండు రెండు అవుతుంటాయి. అవును. అంటే సింపుల్ టెక్నిక్తో మనం ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా అనమాట అమౌంట్ రప్పించడం కోసం. ఈ కాన్సెప్ట్లో ఎక్కువ ఇన్కమ్ వస్తుంటుంది. బాగుంది సార్ ఇది ఇట్లా. కాన్సెప్ట్ బాగానే ఉంది, వర్క్ బాగానే ఉంది, ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది. మనకి తలనొప్పులు కూడా లేకుండా ఏది మనం లోన్లు కట్టాల్సిన తలనొప్పులు కూడా లేకుండా ఈజీగా జరిగిపోతుంది. అమౌంట్ పడ్డప్పుడు అలా తీసుకోండి. వాళ్ళే తీసుకుంటారు. అది మనం టైం చూసి అబ్బా మనకి టైం కట్టలేదే, మైనస్ పడితే 2 మైనస్లు పడితే బ్లాక్ అయిపోయింది అనేది లేకుండా మొత్తం ఆడే జరిగిపోతుంది. ఇంక మనం భయపడాల్సిన పని ఏముంది, మనం ఓన్లీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. అంతే. వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, మనకి రావాల్సింది మనకి ఇచ్చేస్తుంటారు. అది అందులో ఇళ్ళలాగా మనకి ఎండి కాన్ రాకుండా ఎక్కడో విదేశాలలో ఉండి ఇక్కడే ఉన్నట్టు వాళ్ళకి భ్రమ కలిగించేది అస్సలు ఉండదు అనమాట. మొత్తం మనకి ఇక్కడ విజయవాడలోనే ఉంటాడు. మనకి ఎప్పుడంటే అప్పుడు ఆయనే కలిసి మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటాడు. లైవ్లో వచ్చి ఆయనే కూర్చొని మరి మనకి ప్లాన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. ఇంకా ఆయన మనకి ఇంకా మనలో ఒక సభ్యుడు అనమాట పర్మనెంట్గా. అట్లుంటేనే వర్కౌట్ అవుతుంది సార్. అదే ఇంక నేను ఎండీని అని చెప్పేసి ఎక్కడో ఏసీలలో కూర్చొని ఓన్లీ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళే చేసుకుంటారు అనేది ఆయనకి అస్సలు లేదు. ఆయన ఎండీ అనే కానీ పబ్లిక్లో కూర్చొని వర్క్ చేస్తుంటాడు అనమాట అందరితో పాటు కలిసి. జూమ్ మీటింగ్ అయినా కానీ ఆయన అటెండ్ అయ్యి ఉంటాడు. మనకి మీటింగ్లు పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నామన్నా ఆయన అటెండ్ అయ్యి మరి పబ్లిక్లో మొత్తానికి మోటివేషన్ చేసేస్తుంటాడు. ఇమ్మీడియట్గా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఐడి క్లియరెన్స్లు కానీ అన్నీ అప్పటికప్పుడు చేసేసి వర్క్ చేపించుకుంటూ ఉంటాడు. అంత సపోర్ట్ ఉంది అనమాట. అందుకని మనం దీంట్లో ఖచ్చితంగా చేసుకుంటుంది. మనకి ఒక్కసారి అన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో చేసేసి మనం ఇసుకి చెందిపోయి ఉన్నాం, ఇంకా ఏం నెట్వర్క్ చేయకూడదు అనుకున్నప్పుడు చివరిగా చెప్పుకోవాలనుకుంటే ఇక ఒక కెన్ కార్డ్ ఒక్కటి చేసుకుంటే చాలు. మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ చేసుకున్న విధంగానే కెన్ కార్డ్లో నెంబర్ 1గా హ్యాపీ ప్రశాంతంగా లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. ఇది ఒకటే అంటే ఒకటే మనం బేసిక్ మీద బ్రాండెడ్ అని పేరు తెచ్చుకున్నాం అంటే చాలు, ఇక మనం కళ్ళు మూసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఫ్రాంచైజ్ తీసుకున్నా కానీ మన మండలంలోనే మన షాప్లోనే మనమే పెట్టేసుకోవచ్చు. మనకి సగానికి సగం లాభాలు వస్తుంటాయి ఒక ప్రోడక్ట్ మీద. అది దానికైతే డిపాజిట్ ఉంటుంది. మనం ఇందులో వచ్చేదాన్ని దానికి డిపాజిట్ పెట్టుకుంటాం. మనకు ఒక 7-8 లెవెల్ దాటింది అని అంటే మినిమం 3 లక్షలు 4 లక్షల దాకా మన చేతిలో ఉంటుంటాయి. ఆ ఒక్క లెవెల్ మంది కాదనుకున్నాం అంటే మనకి ఫ్రాంచైజీ వచ్చేసింది. అంటే వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ దగ్గర నుంచే మనం ఫ్రాంచైజ్ తీసేసుకుంటాం. అదే డబ్బులతో మళ్ళీ మనకి డబల్ చేసుకొని మనం చేసేసుకుంటాం. మనకి షాపు మిగిలిపోయి ఉంటుంది, ప్రొడక్ట్లు మిగిలిపోయి ఉంటాయి, లాభాలకి లాభాలు వస్తూ ఉంటాయి, ప్రతిదీ వస్తూ ఉంటాయి. అదనమాట. అంటే మనం డబ్బు ప్రపంచంలో ఉంది కానీ దాన్ని తీసుకునే దాంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ వాడుతున్నారు. ఆ టెక్నిక్ వాడే దాంట్లో మనం తెలివిగా కనుక చేసుకుంటే ₹1 1000 చేసుకోవచ్చు. ఈ టెక్నికల్తో మనం అనేక రకాలుగా సంపాదించుకోవచ్చు. అది తెలియకనే వీళ్ళంతా కూడా అవకతవకలకు పోయేసి ఆశకి ఎక్కువ పోయి ఒకే చోటకి పోయి అది రూల్స్ ఉన్నాయా, కరెక్ట్గా ఉందా లేదా, స్టాండర్డ్ ఉందా లేదా ఏమీ చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, టీముని తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారు. మొత్తం వాళ్ళు పాడైపోయేది కాకుండా వాళ్ళ కింద ఉన్న 100 మంది పాడైపోతున్నారు. ఆఖరికి అందరు మనల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, మనం అటు ఇటు కాకుండా అయిపోతున్నాం. అందుకని మనం ఎంచుకునేదే స్టాండర్డ్. ఒక్కసారి కనుక ఎంచుకున్నాము అని అంటే లైఫ్ లాంగ్ తిరిగి లేకుండా మన ద్వారా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందరికి మేలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకే స్టాండర్డ్ ఎంచుకుంటే చాలు. ఇంకా సార్ అదే మనం ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఎక్కువసేపు ఆలోచించుకోకుండా మనం ప్లేస్మెంట్ కనుక తీసేసుకున్నాం అంటే మనకి ఇంకా తిరిగి ఉండదు అనమాట. అందులో ఇప్పుడు మనం ఇతర వాటి మీద దాడి చేస్తున్నాం కాబట్టి అక్కడ అసహనంతో ఉన్న వాళ్ళందరూ కూడా మన టీంలలోకి వచ్చేస్తున్నారు.
వస్తుంది. ఈ వచ్చేసే క్రమంలో ఏంటంటే మనం ఆ వీడియోని కనుక వైరల్ చేసుకుంటే వెళ్ళేసి మన ఫోన్ నెంబర్లు యాడ్ చేసుకుని వైరల్ చేస్తాము ఉంటే అక్కడి నుంచి అస్వాసనం చెందిన వాళ్ళందరూ ఈ గ్రూపులలోకి ఎంటర్ అయిపోయి మనకి ఐడీలు ఇచ్చేస్తుంటారు, దీంట్లోకి వచ్చేస్తుంటారు. అవును సార్. అప్పుడు నాకు కావాల్సింది ముగ్గురు, నా ముగ్గురిని నేను ఎప్పుడో వేసేసుకున్నా. నా మూడు ఐడీల కింద కూడా ముగ్గురు 9 మంది వచ్చేసారు. అవన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు నేను ఏ ఐడి కింద నేను వర్క్ సపోర్ట్ చేసుకుంటే టీం వేసుకున్నా నాకు ఎటు కూడా ఇన్కమ్ వస్తూనే ఉంది. అవును సార్. మనకి ఇంకా మనం భయపడాల్సిన పని లేదు, వెనక్కి అడిగి వేయాల్సిన పని లేదు. ఒకరోజు ఈ ఐడి కింద చేస్తాం, ఇంకో రోజు ఐడి కింద చేస్తుంటే ఏ ఐడి కింద ఎవరు వర్క్ చేసుకుంటే వెళ్ళిపో వస్తుంది. కాబట్టి సొంతగా నేను ఐడియాలన్నీ నేను వేసుకోవాలని కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని వాళ్ళ డౌన్ లైన్లోకి ఇచ్చుకుంటూ పోతున్నాం అనమాట డైరెక్ట్గా. అవును. ఎందుకంటే ఇంకా నాకు అవసరం ఏముంది, ఇంకా అయిపోయింది కాబట్టి కంప్లీట్. అన్ని మనకే కావాలి అనుకోండి సార్. అదే అన్ని మనకే కావాలంటే అన్నీ వస్తాయి. ఏది మన దగ్గర 100 మంది ఉంటే 100 మందిని మనమే డైరెక్ట్గా వేసుకున్నాం, మనకి 100 ఇన్కమ్లు వచ్చేసింది. కానీ ఈ 100 మంది కింద ఎవరు రావాలి? ఇంకా ఎవరు కావాలి? వాళ్ళు ఎవరు చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ రావట్లేదు. మనం 100 మందిని పట్టించుకునే ప్రసక్తి లేదు. అప్పుడు ఆ 100 మంది ఏం చేస్తారు? 100 మంది అక్కడే ఆగిపోతారు. అక్కడే ఆగిపోయిన తర్వాత మనకి ఏమైంది అంటే 100 మంది అమౌంట్ మనకు ఒక్కసారికి వచ్చేసి వాళ్ళు ప్రెషర్ పెట్టడం కూడా 100 మంది ఒకేసారి మనల్ని ప్రెషర్ పెడతా ఉంటారు. అక్కడ మనకి తలనొప్పి తప్పితే ఇంకా ఆదాయం రాదు, ఎందుకంటే కింద వర్క్ నడవట్లేదు. అప్పుడు ఎలా వస్తుంది? అదే మనం ముగ్గురు వేసుకున్నాం, ముగ్గురు కిందకు వాళ్ళు వచ్చేటట్టు చేసి మిగతా వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వెళ్ళను, మిగతా వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వెళ్ళను. ఇప్పుడు మన ఒక్కరికి ఆదాయం కాకుండా కింద వాళ్ళకి ఆదాయం వస్తుంది, వాళ్ళ కింద వాళ్ళకి ఆదాయం వస్తుంది, వీళ్ళందరికీ ఆదాయం వస్తున్నప్పుడు తర్వాత ఏం జరిగిద్దంటే మన ఆదాయం చూసి ఇంకో కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, మన కింద ఉన్న ఆదాయం చూసి ఇంకో కొంతమంది వస్తారు, వాళ్ళ కింద చూసి ఇంకో కొంతమంది వస్తుంటారు. అంటే మనం ఒక్కసారి 100 మందిని పాడు చేసి ఉంటే ఇంకొక కొత్త ఐడి రాకుండా ఉంటుంది. అదే మనం 100 మందిని అలర్ట్ చేసేసి అందులో 60 మందికి న్యాయం చేసి ఉంటే 60 మంది ద్వారా మళ్ళీ కొత్త టీం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ కింద ఉన్న 40 మందికి మనం హెల్ప్ చేసేదానికి మళ్ళీ ఉపయోగపడతారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ జరుగుతుంటే వాళ్ళు ఇంకా మనల్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి పోతారు? మన ద్వారా ఆదాయం రప్పించి ఇప్పుడు మీ ద్వారా మీ 100 మందిలో మీకు మొత్తానికి 60 మందికి న్యాయం చేసినప్పుడు ఆ 60 మంది మిగతా ఉన్న 40 మందికి ఆదాయం వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ ఆదాయం వచ్చేటట్టు మీ ద్వారా జరిగింది కాబట్టి మీరు ఈ టీం వదిలిపెట్టి ఇంకో టీంలోకి పోయినా కానీ ఆ 100 మంది మీతో పాటు వచ్చేస్తారు, మళ్ళీ మీ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి. అదే స్టార్టింగ్ లోనే 100 మందిని వాడేస్తుంటే వీళ్ళు ఇంకా రారుగా అయితే మనల్ని వాడేసుకున్నది అయిపోయింది అని చెప్పి ఇంకా రాను కూడా రారు ఏ కంపెనీకి పోయినా. అది అట్లా చాలా జరగటం వల్లే చాలా మంది ఇబ్బంది అయిపోయి నష్టపోయారు అనమాట. లీడర్స్ అట్లా కాదు సార్. ఇప్పుడు మన చేతికి నీళ్ళు 5 సమానంగా లేవు కదా సార్. అవును. ఆ టీంలో కూడా వాళ్ళు కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, టాలెంట్ లేని వాళ్ళు ఉంటారు. అదే అందరినీ సమానంగా చూసుకుంటా పోయేది లీడర్ తత్వం. అది లేకపోతే వాళ్ళకు నువ్వు మోటివేట్ చేయాలి, ఎలా చేయాలి, ఆయన లీడర్ తయారు చేయాలి. అవును, ఒక లీడర్ తయారు చేయాలి, ఒక కొత్తగా వచ్చిన లీడర్గా తయారు చేయాలి. అతను లీడర్ తయారు చేసినందుకు నువ్వు ఇంకా గ్రేట్నెస్ మనకు వస్తుంది. అవును. అంతేగాని చేయకపోతే నాకేంటి అనుకుంటే అది లీడర్ తత్వం కాదు. అది 100 మంది మన డౌన్ లైన్ ఉంటే మనం గ్రేట్ లీడర్మే అవుతాం. కానీ ఒక్కసారిగా మనం లీడర్గా అట్లా ఒక్కసారి మాత్రం మిగిలి ఉంటాం. అదే మన కింద ఉన్న 100 మందిని కూడా గ్రేట్ లీడర్స్ తయారు చేస్తే మనం ఇంకా గ్రేట్ లీడర్ అవుతాం. అప్పుడు ఇంకా మనకి వస్తుంది పేరు. లీడర్ అంటే గొప్పనా, సభ్యులకు లీడర్ అంటే గొప్పనా? అవును. లీడర్ అంటే గొప్ప. 100 మందిని మనం పెట్టుకొని ఒక లీడర్ అయ్యాకంటే 100 మంది లీడర్నే మన కింద పెట్టుకొని ఒక పెద్ద లీడర్ అవ్వటం ఇంకా గొప్ప అనమాట. ఆ ఒక్క టెక్నిక్ ద్వారా చేస్తే చాలు. స్వార్థం. మనం చాలా యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం కదా, నాకు లక్షల్లో వచ్చింది, 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చిందా అంటూ. ఏది ఒక రోజుకి 2 రోజులకి అట్లా ఏది మొత్తం అతనే చేసుకుంటే అన్ని లక్షలు ఆయనకే వస్తాయి. కానీ ఆయన డౌన్ లైన్కి ఆయన అంత ఇప్పించిందని చెప్పాలి. నేను ఎంతమంది లక్షాధికారులు చేసిన, 10 మందిని చేసిన, 20 మందిని చేసిన అని చెప్తే అప్పుడు గ్రేట్ అనమాట. అంతేగాని నా ఆదాయం 1 లక్ష వచ్చింది, నా ఆదాయం 10 లక్షలు వచ్చింది అంటే గ్రేట్ కాదు. నా డౌన్ లైన్కి నేను 1 లక్ష తెప్పించిన, నా డౌన్ లైన్కి 2 లక్షలు తెప్పించిన, వాళ్ళకి 10 లక్షలు వచ్చినాయని అంటే అది గ్రేట్ అనమాట. ఆ గ్రేట్ ధనం మనం తెప్పించాలి. అదే సక్సెస్ అంటే. అవును. అలాంటి విషయాలలో దీంట్లో నష్టపోయినా కానీ ఎవరు పట్టించుకోరు. అవును. ఎందుకంటే లీడర్ని నమ్ముతారు అంతే. అది ఒక్కసారి లీడర్ నమ్మిందంటే వాళ్ళకి తిరిగి ఉండదు.